అమరావతి ఒక అధునాతన శక్తిగా మారబోతోంది. దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది అని మాట్లాడారు సార్. దాంతోపాటు ఈ భారతదేశ జీడిపిలో అమరావతి కంట్రిబ్యూషన్ ఉంటుంది అని కూడా చెప్పారు మోదీ. అది ఎలా సాధ్యం? అందుకే అడుగుతున్నాం కదా, సాధ్యమే. ఒక మహానగరం ఇప్పుడు హైదరాబాదు, ముంబై, చెన్నై, బెంగళూరు దేశ జీడిపి కంట్రిబ్యూట్ చేయడం లేదా? ఒక్క నిమిషం సార్, బయట కూడా రెడీగా ఉంది, ఒకసారి ప్లే చేయండి. ఆంధ్రప్రదేశ్ में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को సో ఇప్పుడు మీకు మహానగరాలు ఎప్పుడు కూడా దేశ జీడిపిలో కీలక పాత్ర పోషిస్తాయి, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు న్యూయార్క్ నగరం ఉంది, మ్యాన్హట్టన్. మీకు న్యూయార్క్ నగరం చూడండి, మీకు అమెరికా జీడిపిలో ఎంత పాత్ర? అమెరికా జీడిపి పక్క పెట్టి ప్రపంచంలో కనీసం 100 దేశాల కన్నా ఎక్కువ ఉంటుంది న్యూయార్క్ జీడిపి. ముంబై నగర జీడిపి ఎంతో చూడండి. దేశంలో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లో ముంబై షేర్ ఎంత సిగ్నిఫికెంట్. భారతదేశం చేసే సాఫ్ట్వేర్ ఎగుమతులు 15-16% హైదరాబాద్ నుంచే వెళ్తాయి. అందువల్ల ఆధునిక ఎకానమీ ఎక్కడైనా మోడర్న్ ఎకానమీస్లో సిటీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. మీకు అది న్యూయార్క్ కావచ్చు, మాంచెస్టర్ కావచ్చు, మీరు ప్రపంచంలో ఎక్కడైనా సిటీస్ ఆర్ ద డ్రైవ్ ఇంజన్స్, గ్రోత్ ఇంజన్స్ అవి. ఎందుకంటే అక్కడ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్నోవేషన్ ఉంటుంది. సో ఆడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎకనామిక్ ఫోర్సెస్ పవర్ఫుల్గా పనిచేస్తాయి. అందువల్ల అమరావతిని గ్రీన్ఫీల్డ్ సిటీగా అభివృద్ధి అయినప్పుడు దేశ జీడిపికి ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ నేను అడుగుతున్న ప్రశ్న అదే, మరి దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేసే అమరావతికి భారత ప్రభుత్వం ఏమి ఇన్వెస్ట్ చేస్తుంది? మరి ఎక్కడ మేము ఫ్రీగా ఇవ్వనట్లే మీరు చెప్తున్నారు కదా జీడిపిని పెంచుతుందని. జీడిపిని పెంచే దాంట్లో మరి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు? అంటే దేశ జీడిపిని పెంచేటువంటి అమరావతి నగరాన్ని నిర్మించడంలో భారత ప్రభుత్వ కంట్రిబ్యూషన్. ఇవాళ హెడ్లైన్లు మీరు చూడండి, అన్ని పేపర్లో ఒకసారి కావాలంటే చదవండి. ఆ హెడ్లైన్లో ఎక్కడైనా నిర్దిష్టంగా అమరావతికి ఇది చేస్తున్నాం అని ఉన్నది ఎక్కడైనా? భుజం కాస్తాం, మద్దతు ఇస్తాం, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, అన్ని క్లిషేస్ అంటారు చూడండి. మీరు మొత్తం అన్ని పేపర్లు హెడ్లైన్ చూడండి, నిర్దిష్టంగా ఇంకో ఇది అమరావతికి మేము ఇస్తున్నాం అని ఉన్నదా? కట్టలేదు. ఎందుకు లేదు మరి? ఉంటే రాకపోతురా, పోనీ ఎల్ల రాకపోతే ఇప్పుడు మోడీ విషయాల్లో ఈనాడు, జ్యోతి, సాక్షిలో కూడా తేడా లేదు కదా. 3 పేపర్లు మోడీ పట్ల గౌరవమే కదా, మరి ఎందుకు రాయలేదు? ఏ పేపర్లో కూడా ఏమి లేదు, జీరో. మీరు అమరావతికి నిర్దిష్టంగా, ఇప్పుడు ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ చేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. IBM, L&T, TCSతో ఒప్పందం కూడా చేసుకున్నారు. క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ మిషన్ అని ఇండియా మొదలుపెట్టింది ఈ మధ్య. ఎందుకంటే నెక్స్ట్ టెక్నాలజీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత రాబోయే కొత్త టెక్నాలజీస్ క్వాంటమ్ ప్రపంచమే. ఇది ఇప్పుడున్న కంప్యూటింగ్ పవర్ను లక్షల రేట్లు పెంచుతుంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఒక బిగ్ కంప్యూటర్స్ నుంచి ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాక ఎంత రెవల్యూషన్ ఉందో అంతకన్నా ఎక్కువ రెవల్యూషన్ ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే. సూపర్ కంప్యూటర్లను మించిన స్పీడ్తో పనిచేస్తుంది. దాదాపు 10,000 సంవత్సరాలు 1,000 మంది గణిత శాస్త్రవేత్తలు పనిచేస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక డేటాను పట్టుకోగలిగేది 10 సెకండ్లో చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటర్.
సో దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ మీరు మనకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అంత క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియాకు కూడా ఎంటర్ కావాలని క్వాంటమ్ మిషన్ ప్రారంభించారు మోడీజీ. చాలా సంతోషం. మరి ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ పెడుతుంటే ఇండియాస్ క్వాంటమ్ మిషన్ నుంచి 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం అని అనొచ్చు కదా. భారతదేశ ఆబ్జెక్టివ్ క్వాంటమ్ మిషన్, చంద్రబాబు నాయుడు లక్ష్యం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. మరి మంచి సినర్జీ కదా. సో ఈ ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నంలో నేను భాగస్వామ్యనవుతాను. భారతదేశ క్వాంటమ్ మిషన్లో భాగంగా 1000 కోట్లు అమరావతిలో భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల అమరావతి జీడిపి పెరిగి భారతదేశ జీడిపి పెరుగుతుంది కదా. తర్వాత మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనా డీప్ సీక్ వచ్చాక భారతదేశం కూడా తన సొంత ఏఐ మోడల్ను రూపొందించబోతుంది అని. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం లోకేష్ అన్నది మేము అమరావతిని ఏఐ హబ్గా రూపొందిస్తామని. సో మరి అమరావతిని ఏఐ హబ్గా రూపొందించాలన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియన్ హోమ్ గ్రోన్ మోడల్స్ రూపొందించాలి అనేది భారత ప్రభుత్వ లక్ష్యం. 2 లక్ష్యాల మధ్య సినర్జీ ఉన్నప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేము అమరావతిలో 2000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఎందుకు చెప్పలేదు. సో ఇవన్నీ మీరే చెప్తున్నారు అమరావతి వల్ల దేశ జీడిపి పెరుగుతుంది అని. అమరావతి వల్ల దేశ జీడిపి పెరుగుతున్నప్పుడు అమరావతి జీడిపికి మీరేం కంట్రిబ్యూట్ చేస్తున్నారు? సో యూ కాంట్ క్లెయిమ్ సంథింగ్ వెన్ యూ డోంట్ ఇన్వెస్ట్ కదా. సో ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు ఎందుకు మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అభ్యంతరం ఏంటి? ఇంతవరకు అమరావతి నిర్మాణంలో భారత ప్రభుత్వం భూమికి ఏంటి, అమరావతికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత, అందులో భారత ప్రభుత్వ పాత్ర ఎంత? 2 సార్లు వచ్చి ఇనాగ్రేషన్, 3వసారి కూడా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రారంభానికి కూడా మోడీజీ వస్తారని ప్రకటించారు. 3 సార్లు ముచ్చటగా. మీరు మాటలు చెప్తున్నారు, మూటలు ఏమైంది అని అంటున్నాం మేము. నగరాలు మాటలతో నిర్మాణం కావు, నగరాలు మూటలతో నిర్మాణం అవుతుంది. అమరావతి లాంటి ఎకానమీ క్రియేట్ కావాలి అంటే మాటలతో క్రియేట్ అవుతుందా? గాల్లో మేడలు కట్టగలమా? భూమి మీద మేడలు కట్టాలంటే మూటలు కావాలి కదా. సో వాట్ ఈస్ దట్ కంట్రిబ్యూషన్? కాంక్రీట్గా మేము ఇది పెడతాం అమరావతిలో. డబ్బులే కాదు నేను అడిగేది, మీరు డబ్బులు పెట్టకండి. ఇండియాస్ క్వాంటమ్ మిషన్ కేంద్రంగా అమరావతిని నడుపుతాం, ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా పెడతాం. ఎందుకంటే ఇదేమి మోడీ చెయ్యని పని కూడా కాదు. ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది. ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఇట్ ఇస్ లైక్ ఎనదర్ హాంకాంగ్. అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద ఫిన్టెక్ నగరంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. అనేక రకాల రాయితీలు అక్కడ మీరు కంపెనీ పెడితే. మరి గిఫ్ట్ సిటీగా మీరు గుజరాత్లో రూపొందించినప్పుడు అమరావతిని మీరు ఎందుకు డెవలప్ చేయరు? ఫిన్టెక్ వ్యాలీగా విశాఖపట్నం డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యం. పోయి అమరావతిలో చేయండి. వాటి అమరావతికి మీరు గిఫ్ట్ సిటీ లాగా ఒక అమరావతిని ఒక మోడల్ సిటీగా ఎందుకు రూపొందించరు? అంటే గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉంది, అమరావతి ఇండియాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అంతే కదా తేడా? 2 ఇండియాలోనే ఉన్నాయి కదా. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు విజయవాడకు రైలు మార్గం ఉంది, గుంటూరుకు రైలు మార్గం ఉంది. విజయవాడ గుంటూరు మధ్య ఎంత దూరం అండి మనందరికీ తెలుసు కదా. ఆ రెండు నగరాలను కలుపుతూ ఇంకో రైలు మార్గం. ఇది వేసి మన మీడియాలో విచిత్రం ఉంటుంది. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వార్తలు చెప్తే నాకు నవ్వొచ్చింది. అమరావతితో దేశానికి కనెక్టివిటీ, దేశంలోని మహానగరాలతో అనుసంధానం. అరే వీళ్ళు ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకున్నా? విజయవాడకు దేశంతో అన్ని రాష్ట్రాల రాజధానులతో అమరావతి అనుసంధానం. అరే విజయవాడకు అనుసంధానం ఉంది, గుంటూరుకు అనుసంధానం ఉంది, మధ్యలో గ్యాపే కదా. దీనికి అనుసంధానం ఏంటి? అది చూస్తే ఏమనిపించిందంటే అమరావతి నుంచి శ్రీనగరు, అమరావతి నుంచి ముంబై, అమరావతి నుంచి పాట్నాకి ఏదో రైలు మార్గం వేసినట్టు బిల్డప్ ఇచ్చారు. ఈ జనాన్ని పిచ్చోళ్ళని చేయడం కదా. కామన్ సెన్స్ చెప్తుంది కదా. విజయవాడతో ప్రపంచానికి భారతదేశంలో అన్ని నగరాల కనెక్టివిటీ ఉంది. వీరు కొత్త ఇచ్చేది ఉన్నది. ఈ గుంటూరుతో కూడా ఉంది. గుంటూరు నుంచి హైదరాబాద్ పోరాదా? గుంటూరు నుంచి తిరుపతి పోరాదా? గుంటూరు నుంచి విజయవాడ మీదుగా కలకత్తా పోరాదా? విజయవాడ నుంచి ఢిల్లీ లేదా కనెక్టివిటీ? విజయవాడ నుంచి జమ్మూ లేదా కనెక్టివిటీ? విజయవాడ నుంచి త్రివేంద్రం లేదా కనెక్టివిటీ? అయ్యో ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో నిలబడి ఒక గంటసేపు చూడు, ఎన్ని రైళ్ళు ఎక్కడికి పోతున్నాయో తెలుస్తుంది. ఎక్కడికి పోతున్నాయి ట్రైన్స్ అవన్నీ. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ చెన్నై పోదా,
కోరమండల్ ఎక్స్ప్రెస్ కలకత్తా పోదా? ఎవరికి కహానీలు చెప్తుంటారండి. మరి విజయవాడకు అమరావతికి ఎంత దూరం చెప్పు నాకు. ఆ విజయవాడకు అమరావతికి ఎంత దూరం చెప్పండి నాకు. 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అంటే ఎంత మీకు? మీరు ఇప్పుడు మనం కూర్చున్న జూబ్లీ హిల్స్ నుంచి ఉస్మాన్ సిటీకి 30 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. 25 ఇక్కడ నుంచి ఓకే మ్యాక్సిమం అయితే షామీర్పేట అంతా. అయితే అంటే మన జూబ్లీ హిల్స్ నుంచి షామీర్పేట అంత దూరం అండి. మేము కనెక్టివిటీ క్రియేట్ చేసినామంటే ఎట్లా, ఏం చెప్పాలి? అంటే కామన్ సెన్స్ చెప్తుంది కదా. 30 కిలోమీటర్లు లేని రైలు మార్గం వేసి నేను భారతదేశంలోని అన్ని మహానగరాలతో కనెక్టివిటీ, అన్ని రాష్ట్రాల రాజధానులతో కనెక్టివిటీ అని కహానీలు చెప్తే జాగ్రఫీ తెలియనోడికి విజయవాడ అంటే ఎక్కడుందో తెలియక గుంటూరు ఏనాడు పోనోడికి తెలుస్తుంది. నేను విజయవాడ గుంటూరు 100 సార్లు తిరిగినోడిని. మాలా గుంటూరు గీతా కేఫ్లో ఇప్పటికో 200 సార్లు భోజనం చేయొచ్చు. గుంటూరు శంకర్ విలాస్లో ఇప్పటికో 50 సార్లు రవ్వదోశ తినచ్చు నేను. నాలాంటికి అది అర్థమవుతుంది కదా. సో మీరు ఏం చెప్తున్నారు? సో అందువల్ల అల్టిమేట్గా అమరావతికి ఏమి ఇచ్చారు? ఇవాళ పేపర్ల పేజ్ 1 వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. పేజ్ 1లో ఎలాంటి హెడ్లైన్స్ ఉన్నాయో ఒకసారి వెళ్ళి అన్ని పేపర్లు తిప్పి చూడండి. అందులో ఎక్కడన్నా స్పెసిఫిక్గా నెంబర్ ఉందో చూడండి. నో హెడ్లైన్ యాజ్ ఎ నెంబర్, నో హెడ్లైన్, నో హెడ్లైన్ యాజ్ ఎ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సపోర్ట్ టు అమరావతి, నో హెడ్లైన్ యాజ్ ఎ స్పెసిఫిక్ కమిట్మెంట్. అన్నీ ఉదాహరణకు మీరు నా దగ్గరికి వచ్చారు, నాగేశ్వర గారు మీతో 7:30గా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్, నాకు కొద్దిగా అవసరం ఉంది సడన్గా, నాకు నేను ఒక చిన్న బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, మీరు నాకు సహాయం చేయండి అని వచ్చారనుకోండి. నేను ఏమైనా ఇవ్వాలి? ఇగో బాబు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, నీకు కూడా సహాయం చేస్తా, లేదా నీకో బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదా నీకో లైసెన్స్ ఇప్పిస్తా, ఏది లేకపోతే నీకు కనీసం ఐడియాస్ ఇస్తా, నువ్వు చేయాలి. అలా కాదు, నీ వ్యాపారంలో విజయవంతమవుతావు. రవిశంకర్ వ్యాపార దీక్ష దక్షత మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. రవిశంకర్ వ్యాపారం చేయడం చాలా మంచిది. ప్రపంచమంతా ఇవాళ వ్యాపారంతోనే నడుస్తుంది. తెలుగు వారు వ్యాపార దక్షతకు మరో ముఖ్యం. గోదావరి జిల్లాల వారు వ్యాపార దక్షత ఎక్కువ. ఎలా వాడి మీకు దీంతో వస్తుందా మీకు చెప్పు. ఇప్పుడు ఇది మోడీజీ మాట్లాడింది. ఇప్పుడు మీరు నా దగ్గరికి నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నా సార్, ఏడాదిగా మీ ప్రోగ్రామ్ చేస్తున్నా, నాకు ఏమన్నా సపోర్ట్ చేయండి సార్ అంటే నేను చేయాల్సింది నేను చెప్పిన పనులు. 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఇప్పించాలి, ఇప్పించే మార్గం చూపాలి, ఒక ఐడియా ఇవ్వాలి, పర్మిషన్ ఇప్పించాలి. ఇది ఏది లేదు, నేను ఉపన్యాసం ఇస్తా. అసలు దేశ ఆర్థిక వ్యవస్థే వ్యాపారంతో నడుస్తుంది. రవిశంకర్ మీ వ్యాపారంతో దేశ జీడిపికి కంట్రిబ్యూట్ అవుతుంది, మీ వ్యాపారంతో హైదరాబాద్ జీడిపి పెరుగుతుంది. ఈ ఉపన్యాసాలు వస్తుంది నాకు అర్థం కాదు. జీడిపి పెరుగుతుంది, మీరు ఎవరికి మోడీజీ చెప్పాలి దానికి. ఆ జీడిపి పెరుగుతుంది, నువ్వేం చేయవు, అన్నీ ఇంటే నువ్వేమంటావు? నువ్వేమనకపోయినా మొహమాటంతో రవిశంకర్ ఏమనుకోని మీ పక్కన నీ కొడుకుని అనుకో, అంకుల్ ఇవన్నీ కాదు, ఏమిస్తాం ఆయన మా డాడీకి అంటాడు. అల్టిమేట్గా ఏమిస్తూ ఉంటాడు, అవునా కదా? సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు ఏమి ఇచ్చావు మీరు అమరావతి నాకు చెప్పండి, అది అదొకటే నేను అడుగుతున్నది.